ఈ వన్ సైడ్ అనేది అయితే చాలా స్పష్టంగా కనపడ్డది. అసలు గెలుస్తామా లేమా దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సంబంధించి మీరేం చెప్తారు? ఈ మొత్తం సినారియోని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? న్యూస్ 360 వాళ్ళకు నమస్కారం అండి. మనము ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నామన్నా, సర్వేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా 10-15 ఇచ్చినప్పుడు మీరు నన్ను పిలిచి మాట్లాడారు. సర్వేల మీదనే మనం మాట్లాడుకోవడం జరిగింది. అవును. సో ప్రీపోల్ సర్వేలలో బీఆర్ఎస్ పార్టీకి కొంత లీడ్ వచ్చిన మాట వాస్తవం. కానీ ఆ లీడ్ వాళ్ళు చూపించినంత 10-15% రాలేదని మనం ఇంతకుముందు న్యూస్ 360లో మీతోటి డిస్కస్ చేశాం. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ గెలుపుకు ప్రధానమైన అంశాలు మేము ప్రీపోల్ సర్వేలో కూడా ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీకి 3% ఎడ్జ్ ఇచ్చాం. ఎగ్జిట్ పోల్స్లో మీరు చూశారు, మేము 13% ఎడ్జ్ ఇచ్చాం. అండ్ బీఆర్ఎస్ పార్టీకి 46%, కాంగ్రెస్ పార్టీకి 46%, బీఆర్ఎస్ పార్టీకి 33%, బీజేపీకి 10-14% ఇచ్చాం. సో ఎగ్జాక్ట్గా మీకు రిజల్ట్స్ కూడా అదే మ్యాచ్ అవుతుంది. సో ఈ గెలుపుకు ప్రధాన కారణాలు మేము ఇంతకుముందు మా విశ్లేషణలో చెప్పినట్టు లాస్ట్ 5 రోజులు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను తన గుప్పిట్లోకి తీసుకున్నాడు. తన రాజకీయ చాణక్యంతో తాను ఏవైతే వ్యూహాలు పన్నిండో అవన్నీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ టైం ఒక టీం వర్క్ చూసినాం ఈ 5 రోజులు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు చేసిన కార్పొరేషన్ చైర్మన్లు కానీ, క్యాండిడేట్ ఫ్యామిలీ కానీ. సో సింపుల్గా స్ట్రేట్గా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ది క్యాప్టెన్ ఇన్నింగ్స్ రేవంత్ రెడ్డిది, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నవీన్ యాదవ్ ఫ్యామిలీది. సరే, ఇది అనుకుంటున్నారు. కానీ ఈ మొత్తం పోలింగ్ రోజు మొత్తం మంత్రులు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే తిరుగుతున్నారు, గల్లీలో ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు అన్నారు. సో ఇప్పుడు మీ సర్వేలో కూడా 3% ఫస్ట్ ఎడ్జ్ ఇచ్చారు కాంగ్రెస్ కి ప్రీ పోల్ సర్వేలో. కానీ 13% ఎగ్జిట్ పోల్, అంటే ఎగ్జిట్ పోల్ కి వచ్చారు. ప్రీ పోల్ కి ఎగ్జిట్ పోల్ కి మధ్య 10% పెంచిరు. సో ఆ 3-4 రోజులు ఏం అంటే పోల్ మేనేజ్మెంట్ పేరు మీద డబ్బులు వంచారని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఇదంతా మేనేజ్ చేశారు, అధికార దుర్వినియోగం అని బీజేపీ అంటుంది. సో ఈ 10% పెంచి ఇంత 25,000 ఓట్ల మెజారిటీ రావడానికి ఆ 5 రోజులు అసలు ఏం జరిగింది? అసలు కారణం ఏంటి? యాక్చువల్గా ఎలక్షన్స్ అంటేనే నంబర్ గేమింగ్ అన్న. సో మనము ఒక డివిజన్ వారీగా, ఒక క్లస్టర్ వారీగా, ఒక బూత్ వారీగా తీసుకొని నంబర్స్తో గేమ్ ఆడాలి. ఆ గేమ్ రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ ఆడి. మీరు ఇంతకుముందు చెప్పారు ఏది, మేము ప్రీ పోల్ సర్వే 9వ తారీఖు రోజు 3% కాంగ్రెస్కి ఎడ్జ్ ఇచ్చినాము. అండ్ 11వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ రోజు 13%, అంటే 10% ఎట్లా ఇచ్చారు మీరని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మేము 9th రోజు ఇచ్చిన ప్రీ పోల్ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 36% ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీకి 39% ఇచ్చినాం, అండ్ బీజేపీ పార్టీకి 17% ఇచ్చినాం. అండ్ కమింగ్ టు ఎగ్జిట్ పోల్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 36% నుంచి 33% ఇచ్చినాం. 3% తగ్గింది, అంటే పోలైన ఓట్లలో 6,000 తగ్గినాయి. అండ్ కాంగ్రెస్ పార్టీకి 39% నుంచి 46% ఇచ్చినాం. 7% పెరిగింది, అంటే 14,000 పెరిగినాయి. అండ్ బీజేపీ పార్టీకి 17% నుంచి 14% ఇచ్చినాం, అంటే వాళ్ళ యొక్క 6,000 ఓట్లు తగ్గినాయి. ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుందాం. మీరు చెప్పారు ఎమ్మెల్యేలు, మంత్రులు డివిజన్ల వారిగా ఉండి బట్టలు వంచిరు, చీరలు వంచిరు, కంప్లీట్ బూత్ క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో ఒక 3,000% అంటే 6,000 ఓట్లు తగ్గిస్తుందా? ఇంత పర్ఫార్మెన్స్ ఆ రోజు చేసినప్పుడు ఒక 6,000 ఓట్లు అయితే లాగలుగుతుంది కదా, లాగింది కదా. అలాగే కాంగ్రెస్ పార్టీ తనకు ఒక 7% అంటే 14,000 ఓట్లు ఆ రోజు యాడ్ చేసుకోగలిగింది కదా. సింపుల్ నంబర్ గేమింగ్. వాళ్ళు ఒక్క డివిజన్నో లేకపోతే ఒక్క క్లస్టర్లోనో చేయలేదు. ఇది అక్రాస్ 407 బూతుల్లో 130 లొకేషన్స్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపెట్టారు. సో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి వాళ్ళు మంచి క్యాంపెయిన్ నరేటివ్ కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా బిల్డ్ చేసి సోషల్ మీడియాలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి, మీడియాలో పర్ఫార్మెన్స్ ఇచ్చి, అన్ని సర్వేలలో కూడా వాళ్ళు పైకి తీసుకెళ్ళి లాస్ట్ 3 రోజులు వదిలేసిర్రు. ఎందుకు వదిలేసిర్రు అంటే కేటీఆర్ కొంత అహంకారం అనొచ్చు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, దాంతో ఛాలెంజ్ చేసిండు. ఈ ఎన్నికలో మేము గెలిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఉంటుందా పోతుందా, సీఎం సీటు ఉంటుందా పోతుందా, ఈ ఎన్నికలకు ముందు తర్వాత లాగా ఉంటుంది తెలంగాణ రాజకీయాలని ఛాలెంజ్ చేస్తే 3 ఏళ్ళు కూడా ఉంటుందో ఉండదో అనేలాంటి పర్సెప్షన్ క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటూ సర్వేలు తెప్పించుకుంటూ అవి కొంచెం టఫ్ ఉందని తెలిసిండు. అప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ టీం వర్క్ ఎట్లుంటో తీసుకొని ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని కంప్లీట్ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయ్యారు.